ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. జిల్లాలో బెటర్గా ఉంది, ఇక్కడ సరిగా లేదు. ఇక్కడుండే ఆఫీసర్ నోట్ చేసుకోవాలి, మీరు నోట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా లేకపోతే కరెక్ట్ చేసుకోండి. దానికి అవసరమైతే పై అధికారులు దృష్టి తీసుకురండి, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకురండి. యూరియా అంతా కూడా జిల్లాలో పెద్ద ఇబ్బంది లేదు, ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ చూస్తే బెటర్గా ఉన్నాయి. ఆర్ఓఆర్ ఇష్యూ చేయడంలో కొద్దిగా మైనస్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. శాండ్ విషయంలో జిల్లా కంటే ఇక్కడ మెరుగ్గా ఉంది, ఎందుకంటే స్వర్ణముఖి ఇక్కడే పోతుంది, ఇసుక ఉంది, ఇసుక తీసుకోవడం ఈజీ అయింది, దీనివల్ల మెరుగైన ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే అన్నిటికంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నాకు తెలియదు, కానీ ప్రజలు మీకు అనుకూలంగా ఓటు వేయలేదు కాబట్టి ఇక్కడ చాలా లోపాలున్నాయి రిజిస్ట్రేషన్లో. కలెక్టర్ కూడా చెప్తున్నా, మొన్నే ఆదేశాలు ఇచ్చా, డెఫినెట్గా దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఓటే కోరుతున్నా, ఒక్క రూపాయి అవినీతి ఉండడానికి వీలు లేదు, ఒక్క నిమిషం ఆలస్యం కావడానికి వీలు లేదు. ఈరోజు అన్ని ఆన్లైన్లో ఉన్నాయి. మీ బాధ్యత వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు టోకన్లు ఇచ్చి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డీడ్ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి పంపించే బాధ్యత మీదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటివి ఎందుకంటే మన ప్రవర్తన మారాలి. నేను చెప్తున్నాను, మీరు చేయాలి, సహకరించాలి, నేను మీకు అండగా ఉంటా. ఈ నెలలో మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలకు వచ్చాను, మళ్ళీ వస్తా. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టి ఏ అధికారి బాగా చేస్తే ఆయన్ని అభినందిస్తా, ఏ అధికారి బాగా చేయకపోతే ప్రజల్లోనే మిమ్మల్ని గురించి అడుగుతాను. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని వాళ్ళందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన ఏపీఎస్ఆర్టీసీ ఇక్కడ సర్వీసెస్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మెరుగ్గా ఉన్నాయి జిల్లా కంటే. కాలేజ్ ఎడ్యుకేషన్ మెరుగ్గా ఉంది. వెహికల్ రిజిస్ట్రేషన్ పర్వాలేదు. అదే మరిగా మిడ్ డే మీల్స్ చిన్న లోపం ఉంది, తక్కువ రేటింగ్ ఉంది, కరెక్ట్ చేసుకోవాలి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అన్నా క్యాంటీన్ పర్వాలేదు, ఎందుకంటే స్టేట్ కంటే ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది, కానీ ఓవరాల్గా పర్వాలేదు. ఇంకో పక్కన మీరు చూస్తే కరెంటు విషయంలో ఇక్కడ ఆ డేటా రాలేదు, ఓకే. అదే మరి శాప్ విషయంలో అంత బాగా లేదు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం మైనస్లో ఉన్నారు రాష్ట్రం కంటే, జిల్లా కంటే. ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కూడా కొద్దిగా మైనస్లో ఉన్నారు, 0.5%. గవర్నమెంట్ హాస్టల్ సర్వీసెస్ పిహెచ్సిస్ అన్ని కూడా మెరుగ్గా ఉన్నాయి. ఆడబిడ్డల పైన క్రైమ్ ఇందులో కొంచెం తక్కువ ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ తక్కువ ఉంది. చిల్డ్రన్ అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు అంగన్వాడీలో కొంత లోటు ఉంది. గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, అందులో కూడా కొంత లోటు ఉంది. ఇంకొక గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అది కూడా కొంత లోటు ఉంది. దీపం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. గంజాయి మీద యుద్ధం కొనసాగించాలి, అది కూడా కొంత లోపం ఉంది, ఇంకా తక్కువ ఉంది. ఇక్కడ సిఐ, ఎస్ఐ గుర్తుపెట్టుకోవాలి, డిఎస్పీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క పంచాయతీరాజ్ సర్వీసులు, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం, దాన్ని కాంపోస్ట్ కన్వర్ట్ చేయడంలో బలహీనంగా ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లు కూడా కొంచెం బలహీనంగా ఉంది. ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా బలహీనంగా ఉన్నారు. ఈరోజు ఇచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ రావాలి, హౌసింగ్ శ్రద్ధ పెట్టాలి. ఇల్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో
ఆ ఇల్లు కట్టే విధానం, వాళ్ళకు మెరుగైన వసతులు కల్పించే విధానం చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఫైర్ సర్వీసెస్ ఎన్ఓసి చాలా బాగుంది, రియల్ టైంలో ఇస్తున్నారు. గ్రామాల్లో దారులన్నీ కూడా గుంతలు పడితే అవి రిపేర్ చేశాం. జిల్లా కంటే ఇక్కడ లోటుగా తక్కువగా ఉంది. వీధి దీపాలు కూడా అక్కడక్కడ రిపోర్టు సరిగా రాలేదు. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్